प्रसन्नवदनञ्चाये सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तं उपास्महे। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। नमामि नारायणपादपङ्कजं करोमि नारायणपूजनं सदा वदामि नारायण नाम निर्मलं स्मरामि नारायण तत्त्वमव्ययं दण्डमय नी पादकमलसेवयतु नी पादार्चकुलतोडी नेयमनु विदान्तापार भूतदयैनु लापसमन्दार दयसेयगदे दण्डमया विश्वम्भर दण्डमया पुण्डरीक गणनेत्रहरि दण्डमया नीकुयपुడు దండం కృష్ణ నీవే తల్లివి తండ్రివి నీవే నా తోడు నీడ నీవే నా సకుడవు నీవే నా గురుడవు దైవము నీవే నా పతియు నిజముగ కృష్ణ ఇంకొకసారి శ్రవణం ఏ రకంగా చేయాలో గుర్తు చేసుకొని మొదలు పెడదాం. శ్రవణం చేసేటప్పుడు ఏ రకంగా ఉండాలి, శ్రవణం చేసేటప్పుడు మనం ఎలా ఉండాలి? మొట్టమొదటిది ఏమిటి? మొట్టమొదటిది గురువాక్యేషు విశ్వాస. గురువాక్యం నందు కలిగి ఉండాలి. తర్వాత ఈర్ష్య మాయ అషడ్వర్గాలు మనసులో లేకుండా కూర్చోవాలి. మూడోది చిత్తం ఏకాగ్రతలో ఉండాలి. ఈ రకంగా ఎవరైతే శ్రవణం చేస్తారో వారి మననం అన్నది సాధ్యమవుతుంది. ఎప్పుడైతే మననం సాధ్యమవుతుందో, మననము అంటే మనస్సును పదే అదే ఆలోచించడం, అదే మననం అంటారు. అదే మంత్రం అయ్యింది, జపం అయ్యింది. ఇలా రకరకాలుగా దాన్ని చేసే పద్ధతిని బట్టి అది వచ్చింది. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ మననం చేస్తామో నిధిధ్యాస జరుగుతుంది. నిధిధ్యాస తర్వాత స్థాయి ఏమిటి? నిధిధ్యాస. శ్రవణం, మననం, నిధిధ్యాసం, సాక్షాత్కారం. అప్పుడు మనకి సాక్షాత్కరిస్తుంది. అంటే అంటే ఏమిటి? మన కళ్ళకి కనిపిస్తుంది, మనకి గోచరమవుతుంది, మనకి అనుభూతినిస్తుంది. అప్పటి వరకు అనుభూతి అన్నది మనకి కలగదు. కాబట్టి శ్రవణం ద్వారా సాక్షాత్కారం జరగాలంటే జరగదు. అలాగే దర్శనం ద్వారా సాక్షాత్కారం జరగాలంటే జరగదు. ఏదైనా ఆత్మస్థాయిలోకి వెళితే తప్ప, నిధిధ్యాస స్థాయికి వెళితే తప్ప
సాక్షాత్కారం అన్నది జరగదు. కాబట్టి మొట్టమొదటి మెట్టు శ్రవణం. ఆ శ్రవణంలో ఈ 3 లక్షణాలు ఉన్నాయో లేదో గురుముఖత కూర్చున్నప్పుడు చేసేదాన్ని శ్రవణం అంటారు. గురుముఖతకు చేసేటువంటి సత్సంగంలో జరిగేదాన్ని శ్రవణం అంటారు. ఆ సమయంలో ఆ అరగంట సేపు ఆ గంట సేపు కూర్చున్నప్పుడు మన మనసు అటు ఇటు పోకుండా ఈ రకంగా మనం శ్రవణం చేయాలి. అది గుర్తుపెట్టుకొని ప్రతి సత్సంగంలోనే గుర్తు తెచ్చుకోండి కూర్చోగానే. అమ్మా అది పోయిన గడిచిన దినం మనం భగవంతుని యొక్క 39 లక్షణాల గురించి తెలుసుకున్నాం. ఈ లక్షణాలతో భగవంతుడు భూమిపైన ప్రవర్తిస్తూ ఉంటాడు. భూమిపైన ఈ యొక్క లక్షణాలతో ఆయన సంచరిస్తూ ఉంటాడు. భూమిపైన ఈ లక్షణాలతో భక్తులకి అనుభూతిని ఇస్తూ ఉంటాడు. అయితే వీటిలో మనం గమనించినట్లయితే కొన్ని లక్షణాలకి కొన్ని లక్షణాలు పరస్పర విరుద్ధాలుగా కనిపిస్తూ ఉంటాయి, పరస్పర వ్యతిరేకాలుగా కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి భగవంతుడికి ఏం చెప్పామంటే ఆయనకి కావలసినంత ఐశ్వర్యం ఉంది, తేజస్సు ఉంది, శౌర్యం ఉంది అని 3 లక్షణాలుగా చెప్పుకుంటూ అదే క్రమంలో సహనశీలత్వం ఉంది, క్షమాశీలత్వం ఉంది అని కూడా చెప్పుకున్నాం. అవన్నీ ఉన్నవాడికి ఉండాల్సిన అవసరం ఉందా? దానికి వ్యతిరేకం అనిపిస్తుంది. అవే మన దగ్గర ఉన్నాయి అనుకుందాం. ఏమిటవి? ఐశ్వర్యం, తేజస్సు, శౌర్యం మన దగ్గర ఉంటే ఈ 2 మన దగ్గర ఉంటాయా? క్షమాగుణం కానీ సహనశక్తి కానీ మన దగ్గర ఉంటాయా? పొరపాటును కూడా ఉండవు. అది భగవంతుడికి మనకి మధ్య ఉన్నటువంటి తేడా. కాబట్టి మనం భగవంతుడిని గుర్తించేటప్పుడు ఎవరి దగ్గర అయితే ఈ లక్షణాలు ఉండి, ఐశ్వర్యం ఉండి, శౌర్యం ఉండి, తేజస్సు ఉండి కూడా ఈ 2 క్షమాగుణం సహనగుణం కూడా ఉన్నాయో ఆయనలో భగవతంశం ఉంది అని మనం గ్రహించినాడు మనం ఆయనతో అనుసంధానం అవుతాం. అప్పుడు మనలో మనసు పక్కకి తొలగిపోయి మనం కూడా ఆత్మస్థితిలో ఉండే అవకాశం కలుగుతుంది. అంతవరకు మన ఆత్మస్థితి మనం పొందే అవకాశం లేదు. అలాగే భగవంతుడి దగ్గర స్వాతంత్ర్యం ఉంది. స్వాతంత్రం అంటే, స్వతంత్రత అంటే అదే తనకి తాను స్వతంత్రం అంటే తను అనుకున్నది తను చేయగలడు తప్ప మనం ఏమిటి మరి? మనకు స్వతంత్రం ఉందా? లేదు. మనం ఎవరం? పరతంత్రులం. మనం పరతంత్రులం. మనల్ని ఎవరో నడిపించాల్సింది తప్ప మనకి మనం ఏమీ చేయలేము. ఆయనకి అంత స్వాతంత్రం ఉండి కూడా చాలా ఆర్జవం అంటాం. ఆర్జవం అంటే సరళంగా ఉంటాడు. అదే మనమైతే నీకు కావాల్సిన స్వాతంత్రం ఇచ్చామో అంటే మనం ఎలా ప్రవర్తిస్తాం? మన ముందు కోతులు పనిచేయవు, మన ముందు రాక్షసులు పనిచేయరు, మన ముందు ఏ జీవి పనిచేయదు. అహం తారాస్థాయికి చేరుకుంటుంది. ఇతరుల్ని బాధించడం మొదలు పెడతాం. మనలో ఈ సింప్లిసిటీ అంటే సరళత్వం అన్నది ఉండదు. ప్రతిదాన్ని ప్రదర్శించాలని చూస్తూ ఉంటాం. ఏం చేస్తుంటాం? ప్రదర్శించాలి, నా దగ్గర ఉన్నదాన్ని ప్రదర్శించాలి అని అనుక్షణం ఆరాటపడుతూ ఉంటాం. కానీ సరళంగా ఉండే ప్రయత్నం చెయ్యం. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఎంగిలాకు ఎగిరెగిరి పడుతుంది అని మన సామెతలు చిన్నప్పుడు తెలుసుకున్నాం. అంటే మనం ఎటువంటి వాళ్ళం? ఎంగిలాకు వాళ్ళం. అదే ఎంగిలాకు లాంటి వాళ్ళం. ఆ మాట అనుకోవడం ఇష్టం లేదు కానీ మీకు ఏం తప్పదు. మరి 10 చెప్తే తప్ప మన మనసు చిచి అందో. మన మనసు చేత చీచి అనిపించుకోవాలంటే ఆ ఎంగిలాగాని 10 వాడాల్సిందే, తప్పదు. చూసారా? కరెక్ట్. ఏమిలే అని నాకు అనుకుందాం అన్నారు. సరే ఇది కూడా అనుకోండి అని భారీ బాగోదు. చూసారా మనసు ఎంత మభ్య పెడుతోందో? ఎంగిలాగంటే ఏమి లేనిదేగా. ఏమి లేని నాకు ఎప్పుడవుతుంది? అది ఏమి తిన్నదా మిగిలిన తర్వాత
అది అంటే చూసారా, అంటే అర్థం ఏంటంటేనమ్మా, మనలో కనుక భగవంతుడి లక్షణాలు ఉన్నాయి, లేవని కాదు. కలియుగంలో అందరికీ ఉంటుందండి. కలియుగం కాదు, ఎప్పుడూ ఉంటాయి. అదే చెప్తాను, ఏ యుగంలోనూ ఉంటాయి. మనం ఏం చేస్తాము, మనం రెండు వ్యతిరేక దిశల్లో మనం ఉండలేము, ఏదో ఒకదాంతోనే ఉండగలుగుతాం. సింపుల్గా ఉండాలంటే పక్కన అది ఉండకూడదు. ఏమి ఉండకూడదు? స్వతంత్రం ఉండకూడదు. అప్పుడు మనం సింపుల్గా ఉంటాం. ఇప్పుడు స్వతంత్రం లేకుండా ఎప్పుడు ఉంటుంది? జైల్లో పడేస్తే, అంతే కదా. స్వతంత్రం లేకపోవడం అంటే ఏమిటి? ఎక్కడో కట్టిపడేయాలి. ఎక్కడో కట్టిపడేస్తే వీడు పడి ఉంటాడు, అంతే కదా. పరతంత్రం కుటుంబంలోనో, కుటుంబ బంధంలోనో, ఆ బంధంలోనో ఈ బంధంలో ఇరికించేస్తే వీడిని వాడు ఆ రకంగా పడి ఉంటాడు తప్ప స్వతంత్రత ఉండేటువంటి బలం కానీ, ఆ యుక్తి కానీ, ఆ శక్తి కానీ మనకి లేదు. అందుకనే భగవంతుడిని ఆశ్రయించిన వారికి, భగవద్ గురువులను ఆశ్రయించిన వారికి మాత్రమే వారిని అనుసరించేటువంటి అవకాశం దొరుకుతుంది. ఇంకెవరికి అది దొరకదు. ఈ విషయాలు మీరు బయటికి చెప్తే నవ్వుతారు. కేవలం మనం మాత్రమే అర్థం చేసుకుంటాం భగవంతుడి గురువులు అని ఏమిటి అనే విషయం ద్వారా. అలాగే కీర్తి, బోర్లంతా అభిమానం అంటే గౌరవం ఉందనుకోండి, కీర్తి గౌరవాలు ఉన్నాయనుకోండి. ఓ పక్కన కీర్తి ఉందంటున్నాం, ఆయనకి చాలా గౌరవం ఉంది, ఆయన గౌరవప్రదుడు అని కూడా అంటున్నాం. కానీ ఇంకో పక్కన ఇంకో లక్షణం ఏం చెప్తున్నాం ఆయనకి అంటే అహంశూన్యత అంట. చెప్పా కదా మనం 39 లక్షణాల్లో మీరు చూస్తే ఆ రెండు ఉంటాయి. అహంశూన్యత అనే లక్షణం కూడా అందులో, గుణం కూడా అందులో ఉంటుంది. ఆ రెండు ఉంటే మనకు అసలు అహంశూన్యత ఎక్కడ వస్తుంది? రాదు కదా. ఏ రెండు? కీర్తి, బోళ్ళంత కీర్తి ఉంది మనకి, అలాగే కావాల్సినంత గౌరవ మర్యాదలు ఉన్నాయి. మళ్ళీ అహం శూన్యత ఉంటుందా? అహం ఉంటుందా? అహం పూర్ణంగా ఉంటుంది, మన లోపల శూన్యంగా ఉంటుంది. లోపల సున్నా, బయట మటుకు అలా అనకూడదు మనం. అది వేరే మాట వాడాలి. ఇక్కడ ఏంటంటే లోపల శూన్యం, అహం పూర్ణం, పూర్తి స్థాయిలో అహం ఉంటుందన్నమాట. సో ఇహంలో అహం ఉంటే పరంలో ముక్తి అన్నది రాదు. పరంలో ముక్తి అన్నది రాదు, గుర్తుపెట్టుకోవాలి. అలాగే సాహసం పక్కన ఉంది, కానీ చంచలత్వం లేదు, అచంచలత్వం ఉంటుంది ఆయన. సాహసం ఉంది కదా అని చేతులు కత్తుందని ఇటు పడితే అటు, ఎవరిని పడితే వాడిని బెదిరించడం, ఎవరిని పడితే వారిని చంపడం లాంటివి చేయడు. సాహసం పక్కన ఉంటుంది, చంచలత్వం కూడా అసలు ఉండదు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి భగవంతుడిని అందరూ ఏమంటారంటే అర్థం చేసుకోలేరు. భగవంతుడిని ఎవరు అర్థం చేసుకోలేరు. అర్థం కాని వాడిని అనుసరించడం అసాధ్యం. మనం ఎవరిని అనుసరిస్తూ ఉంటాం జనరల్గా? మాయలో ఉండేటువంటి సినిమా యాక్టర్లు కానీ, లేకపోతే ఎవడో రాజకీయ నాయకులు కానీ, ఎవడో సెలబ్రిటీస్ ఎక్కడెక్కడ మెరుస్తూ ఉంటారో, టీవీలో సినిమాలో మెరుస్తూ ఉన్న వాళ్ళని అనుసరించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం, మనం కూడా మెరవాలి అని కదా. అంతేగాని భగవంతుడిని అనుసరించడం ద్వారా మనకేమొస్తుంది? శాంతి వస్తుంది. వీరిని అనుసరించడం వల్ల మనకేమొస్తుంది? అశాంతి వస్తుంది. అశాంతి ఎలా పోవాలో కూడా తెలియక ఏం చేస్తారు? రాత్రి అవ్వగానే వ్యసనాలకి లోనవుతారు. అశాంతి పోవడం ఎలాగో తెలియదు, ఏం చేయాలి? నిద్ర పట్టదు. ఆ అశాంతి పోవాలి. అవన్నీ కృత్రిమాలు, స్వాభావికం కాదు. ఎందుకు స్వాభావికం కాదు? మళ్ళీ స్వాభావికం అనేది ఏమిటి? మనసా, ఆత్మ? ఆత్మ సహజమైనది, మన స్వాభావికమైనది అది. దానికి తృప్తి కలిగే పనులు నువ్వేమీ చేయలా. దానికి తృప్తి కలిగే ఎవరి ద్వారా కలుగుతుంది? ఆత్మకి తృప్తి పరమాత్మ ద్వారా మాత్రమే తృప్తి చెందుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? మనసు తృప్తి చేసే ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ మనసు అన్నది పెద్ద కోతి, రాక్షసి. అది అశాంతి చేసి తీసుకెళ్తున్నప్పుడు శాంతి వైపు తీసుకెళ్ళదు. దాన్ని మనం ఏం చేస్తాం? ఆ మనసును మరవడం మన వల్ల కాక ఈ మాదక ద్రవ్యాల ద్వారా, ఇక రకరకాల వ్యసనాల ద్వారా దాన్ని ఏం చేస్తాము? తిమ్మిరెక్కిస్తాం. అంటే మొద్దుబారి చేస్తాం తప్ప దాన్ని మర్చిపోలేం కదా. కాసేపు మొద్దుబారిపోతుంది, మనసు అన్నది మొద్దుబారిపోయి కాసేపు అలాగే నిద్రలో వెళ్ళిపోతారు, ఆరోగ్యం పాడైపోతుంది. ఈ రకంగా 39 లక్షణాల్లో ఉన్న వ్యతిరేకతని గమనించండి. ఇది ఇంపార్టెంట్. 39 లక్షణాలు మనం పట్టేసాం, బాగుంది. కానీ పరస్పర విరుద్ధమైన లక్షణాలు రెండూ కూడా భగవంతుడు ప్రత్యక్షంగా ఉంటాయి. ఆయన ఎప్పుడు ఎలా ఏది ప్రవర్తిస్తాడన్నది ఆయనకే తెలుసు. ఎందుకని ఆయన
స్వతంత్రుడు. ఆయన స్వతంత్రుడు. ఆయన నిర్ణయించుకుంటాడు ఎప్పుడు ఎలా ఎవరితో ఎలా ఉండాలనే విషయం ఆయన నిర్ణయించుకుంటాడు. కాబట్టి ఆ లక్షణాలని మనం పుణికిపుచ్చుకోవాలి. అప్పుడు మనం కూడా భగవంతుడిని అర్థం చేసుకుంటాం. అయితే ఇప్పుడు మనం చూసాం ఇదంతా ఎక్కడ జరుగుతోంది? పృథ్వీకి అంటే భూమికి, ఆవుకి, గోవుకి మధ్యలో ఇది జరుగుతుంది. ఇది చూశాడు పరీక్షిత్తు. చూసి ఏం చేశాడంటే అలా చూస్తా ఉన్నాడు. ఏడుస్తూ ఉంది, ఇద్దరు ఏడుస్తున్నారు. 3 కాళ్ళకు లేవు, ఒక కాలు ఉంది ఎద్దుకి. పక్కన ఆవు ఏడుస్తూ ఉంది. తన పరిస్థితి వర్ణించింది. ఎద్దు అడిగితే ఏమిటి ఎందుకు ఏడుస్తున్నావు, అంత ఏడుస్తున్నావు అంటే చెప్పుకొచ్చింది. భగవంతుడు వెళ్ళిపోయాడు, భగవంతుడు వెళ్ళిపోయిన తర్వాత నాకు ఇంకా ధర్మం పోతుంది, ధర్మం ఎప్పుడైతే పోతుందో అని ఇలాగే మన కదా ఏకపాదం అయి ఉంది ధర్మం ఇప్పుడు అని చూస్తుంటే ఇంతలో ఎవడో పక్కన ఒకడు వచ్చాడు. అతి క్రూరంగా ఉన్నాడు, చేతిలో కొరడా పట్టుకున్నాడు, పెద్ద రాజులాగానే ఉన్నాడు కానీ క్రూరంగా ఉన్నాడు. వాడి బిహేవియర్ అంతా కూడా, వాడి ప్రవర్తన అంతా చాలా క్రూరంగా ఉంది. తీసుకొచ్చి బాగుతూ ఉన్నాడు ఇద్దరిని, ఎద్దుని ఆవుని, అంటే భూమిని ధర్మాన్ని రెండింటినీ బాదుతున్నాడు, చెత్తకొడుతున్నాడు. ఈ సహించలేకపోయాడు పరీక్షిత్. వచ్చి గబగబా అడిగాడనమాట, ఎందుకు అసలు మీరు ఇలా ఏడుస్తున్నారని అడిగాడు. ముందు ఇతను ఎవరు, మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగితే అప్పుడు చెప్పిందనమాట. ధర్మం ఏం చెప్పిందంటే, ఇది కలియుగం, ఈ కలియుగంలో నా ధర్మమైనటువంటి ఎద్దుకి 4 కాళ్ళు కాకుండా ఒక కాలే ఉంది. ధర్మం 4 స్తంభాల మీద ఉండాలి యాక్చువల్గా. ఇప్పుడు ఒక స్తంభం మీద నిలబడింది. ఆ 4 స్తంభాలు ఏమిటో మనం తెలుసుకున్నాం. తపస్సు, పవిత్రత, సత్యము, అహింస కానీ దయ కానీ అనొచ్చు. అహింస లేదు దయ, ఈ 4 మళ్ళీ రాసుకుంటే రాసుకోండి. సత్యము, తపస్సు, పవిత్రత లేదా దయ లేదా అహింస, దయ లేదా అహింస, ఈ 4 కాళ్ళ మీద నిలబడాలి యాక్చువల్గా. ఈ 4 ధర్మాలు ఉండాలి. కానీ కలియుగంలో ఒకే ఒక కాలు ఉంది, అది సత్యం అనే కాలనే ఒకటి పాదం అనేది, సత్యం అనే పాదం ఒక్కటే ఉంది. పరీక్షిత్తు ఇది చూశాడు. ఆ ఒక్క కాలును కూడా నరికేలా చూస్తున్నాడు వీడు అని చెప్పింది ఆవు. ఎద్దుకున్న ఒకే ఒక కాలు, ఒక పాదం ఏమిటది? సత్యం అనే పాదం ఉంది కలియుగంలో, దాన్ని కూడా వాడు నరికేద్దామని చూస్తున్నాడు వీడు. వీడి పేరు కలి అనేటప్పటికీ ఇంత ఘోరం నా రాజ్యంలో జరుగుతుందా అని చెప్పేసి కత్తి దూస్తాడు, చంపబోతాడు. ఎవరైతే ఆ క్రూరంగా ప్రవర్తిస్తున్నాడో ఆ రాజులాగా ఉన్నటువంటి క్రూరుని, అతి క్రూరైన వ్యక్తిని చంపడానికి కత్తి దూసేటప్పటికీ ఒక్కసారి ఆయన కాళ్ళ మీద పడి, రాజా, పరీక్షిత్ రాజా, ఈ భూమండలం మీద నీ స్థానం, నీ యొక్క శాసనం చెల్లని చోటే లేదు, స్థానమే లేదు. ప్రతి చోట నీ శాసనమే చెల్లుతుంది. నువ్వు మహారాజు, చక్రవర్తివి. నువ్వేం చెప్తే నేను అదే చేస్తా. నేను మీ శరణంలో ఉన్నాను, నన్ను చంపొద్దు. మీరేం చెప్తే అదే నేను చేస్తాను. నేను మీ శరణ చూస్తున్నానని చెప్పి దయచేసి నాకు కొన్ని స్థానాలు ఇవ్వండి నేను ఉండడానికి. అంతే కదమ్మా. ఇప్పుడు కొన్ని కుక్కలు ఉంటాయి, రోడ్ల మీద తిరుగుతూ ఉంటాయి. మనం ఇంతకుముందు బాగా తిరిగేవి. మనం ఇక్కడేమో మంచి మంచి ఇల్లు కట్టేసుకుని కుక్కలు రానివ్వము. కానీ వాటికి కూడా ప్లేస్ చూపించాలి కదా. అవి ఎప్పుడు ఉండే ప్లేసు, అవి తిరుగుతూ ఉంటాయి, మనల్ని ఇబ్బంది పెడతా ఉంటాయి, మనం వాటిని ఇబ్బంది పెడుతూ ఉంటాం. వాటితో పాటు మనతో పాటు అవి పుట్టాయి భూమిపైన, మనతో పాటు అవి పోతాయి. మరి వాటి స్థానం చూపించాల్సిన బాధ్యత మనదే కదా. అలాగే రాజుని శరణజొచ్చి అడిగాడు కలి, రాజా మరి నువ్వే నాకు చూపించు, అంతా నీ రాజ్యమే వెళ్తున్నావు, నీ శాసనం నడుస్తుంది కదా, మరి నన్ను ఎక్కడ ఉండమంటావు? నాకంటూ ఒక గూడు, నాకంటూ ఒక పద్ధతి, నాకంటూ ఏదైనా చూపించు అంటే అప్పుడు పరీక్షిత్ అన్నాడు, ఈ 4 స్థానాల్లో ఉండమంటాడు. ఏమిటవి అంటే, అభ్యర్థి తస్తదా తస్మై స్థానాన్ని కలయేదౌ జూతం పానం స్త్రియ సూనా యత్ర అధర్మశ్చ దుర్విధా అని చెప్పింది భాగవతంలో ఈ 1వ స్కందం 17వ అధ్యాయం 38వ శ్లోకంలో చెప్పబడింది. 1వ స్కందం
17వ అధ్యాయం 38 శ్లోకంలో చెప్పబడ్డాయి. ఎక్కడైతే జూదం ఆడతారో, ఎక్కడైతే మద్యపానం చేస్తారో, ఎక్కడైతే వ్యభిచారం జరుగుతుందో, ఎక్కడైతే హింస జరుగుతుందో, ఈ 4 స్థానాల్లో మాత్రమే నువ్వు ఉండు అని పరీక్షిత్తు ఎవరికి చెప్పాడు? కలిపురుషుడికి చెప్పాడు. నేను ఎక్కడ ఉండమంటావు చెప్పు రాజా అని అడిగితే, నువ్వు ఎక్కడ ఉండమంటే నేను అక్కడ ఉంటా అంటే సరే. ఆయనకి తెలుసు ఆ రోజుల్లో ఈ 4 చాలా తక్కువ మంది చేస్తూ ఉండేవాడు. చాలా ఎక్కడొక్కడ అడపా ఎవడో చేస్తూ ఉన్నప్పుడు ఏం చేశాడంటే అక్కడ ఉండు. అందుకని ఈ స్థానాలన్నీ ఎక్కడ ఉండేవి? ఒకప్పుడు ఊరికి అవతల ఉండేవి. పనికి మాలంతా దగ్గర చేరి అక్కడ ఎన్ని చేస్తూ ఉండేవాళ్ళని మనం అనుకుంటూ ఉండేవాళ్ళని చూసాం కూడా మన చిన్నప్పుడు. ఆ రకంగా ఎక్కడైతే జూదం ఆడతారో, ఎక్కడైతే మద్యపానం చేస్తారో, ఎక్కడైతే పరస్త్రీ గమనం అంటే వ్యభిచారం జరుగుతుందో, ఎక్కడైతే హింస జరుగుతుందో అక్కడ కలిపురుషుడు ఉంటాడు. అప్పుడు కలి విని ఏం చెప్పాడంటే, నాకు ఇంకొక స్థానం కావాలి అంటాడు. 4 కాదు, ఇంకొక స్థానం కావాలంటే పునశ్చ యాచమానాయ జాతరూప మదాత్ ప్రభు అని అడిగాడు. నాకు ఇంకొక స్థానం కావాలంటే బంగారం తీసుకొని ఆయన, బంగారం ఉన్న చోట అత్యాశ దురాశ అమితంగా ఉంటుంది. బంగారం అత్యాశకి దురాశకి సంకేతం. సో బంగారం ఉన్న చోట నువ్వు ఉంటావు అని చెప్పడం జరిగింది. అందుకనే పరీక్షిత్తు కూడా ఏం చెప్తారంటే, వేటకు వెళ్ళినప్పుడు అంటే ఎవరో మహానుభావులు చెప్పిన మాట, ఇది కూడా బాగుంది అనిపించి మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. ఇది బహుశా ఇందులో ఉండకపోవచ్చు, అర్థం అవడం కోసం చెప్పినట్లుగా అనిపించింది. ఈ కిరీటం పెట్టుకుంటాడు, బంగారం కిరీటం పెట్టుకొని వేటకు వెళతాడు. జనరల్గా వేటకు వెళ్ళినప్పుడు అన్నీ తీసి పక్కన పెట్టి వేట మాత్రమే చేయాలి. ఇప్పుడేది ఈ కలికి స్థానం ఇచ్చిన తర్వాత కిరీటం పెట్టుకుంటాడు, బంగారు కిరీటం. ఎప్పుడైతే బంగారం శరీరం మీదకి వచ్చిందో కలి ప్రవేశించేశాడు. కలి ప్రవేశిస్తే ఇక న్యాచురల్ నాశనం, ఇంకా అక్కడ మంచి జరిగే అవకాశం లేదు. ఇక తర్వాత స్టోరీ తర్వాత చెప్పుకుందాం అది ఏం జరిగింది అన్నది. ఈ రకంగా మనకి కలియుగంలో ఇవి పెరిగిపోతాయి. ఇవి కలియుగం అంటున్నాం అంటే ఎవరు ప్రభు ఎవరు ఈ యుగానికి? కలి. వాస్తవానికి కలి ప్రభువా? కాదు. ప్రభువులాగా లొంగిపోయి అందరూ కూడా ఆయన్ని ప్రభు చేసుకున్నారు. చేసుకోవడం వలన వాళ్ళకి పునరపి మరణం, పునరపి జననం. అది మనిషిగా పుడితే పర్వాలా, ఎలా పుడతారో కూడా తెలియదు. లేదు యమలోకాలనే పడతారో తెలియదు, పుడతారో పడతారో తెలియదు. ఇటువంటి అగమ్య గోచరమైన స్థితిలోకి తనను తాను మనిషి జన్మ ఎత్తినా కూడా లాగేసుకుంటున్నాడు. అటువంటి స్థితిలోకి తనను తానే లాగేసుకుంటున్నాడు. అంటే ఆత్మహత్యా సదృశం, తనను తాను చంపుకునేలాగా చేసుకుంటూ ఉన్నాడు. మరి ఇలాంటి కలి నుంచి కలి ప్రభావం నుంచి నన్ను నేను ఎలా రక్షించుకోవాలి? ఎవరికైనా వచ్చే ఆలోచన అదే కదా. ఇన్ని దుష్పరిణామాలు మనకి ఇచ్చేటువంటి కలి నుంచి నేను ఎట్లా తప్పించుకోవాలి? అది కదా ఆలోచించాలి. చెప్పండి, ఎలా తప్పించుకోవాలి? డైరెక్ట్ పరమాత్మను ఆశ్రయించాలి, కోరికలు తగ్గించుకోవాలి, ఇంకా భక్తి జ్ఞానం ఉండాలి, ఇంకా ధర్మ జ్ఞాన భక్తి వైరాగ్య సత్యం ఉండాలి. మీరు సత్సంగులుగా చెప్తున్నారు మామూలు వాళ్ళకి. మీరందరూ ఇప్పుడు చెప్పిన మాటలన్నీ కూడా సత్సంగంలో ఇప్పుడు నేర్చుకున్న పదాలు. గురువుగారు నోటెంబడి వస్తూ ఉంటే అప్పుడప్పుడు చెవులు పడ్డవి, అప్పుడు మనసులో ఇంకినవి, నోట్స్లో ఇంక నోట్స్లో. సింపుల్ ఆన్సరు. కుడి చేయి కాదంటే ఏంటి? ఎడం చెయ్యి. కలిని తప్పించుకోవాలంటే ఏంటి?
ఐదు ఐదు ఉండకుండా చూసుకోవాలి. వాటి మీద మనసు పోతుంది. జీవితం మీదకి, దాని మీదకి పోగేస్తాం. అసలు మనస్సు పోకుండా ఉన్నారంటే మీరు యోగి కింద లెక్క. అంతే కదమ్మా, మీరు చెప్పింది వాస్తవం. కానీ సామాన్యుడి విషయంలో చెప్తున్నారనమాట. సామాన్యుడు అన్నవాడు కలి నుంచి తప్పించుకోవాలంటే సింపుల్గా కలి ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళక నువ్వు కుసంగం చేయకు, వాటితో మధ్యలో వాటికి వెళ్ళామంటే లాగేసిపోయి నువ్వు, అంతే అయిపోయింది, మనిషి జన్మ అంతమైపోయినట్టే. అందుకనే చూడండి, ఇటువంటి మనం త్యాగం చేయాలి. ఏం త్యాగం చేయాలి? సార్ మేము బంగారం పట్టుకుని బంగారు త్యాగం చేయాలంటే చేయాలి. ఆ, కలిగి నడవడం బంగారు. అదే చెప్తున్నా కదమ్మా, బంగారం త్యాగం చేయమని కాదు. అక్కడ ఉద్దేశం ఏంటంటే బంగారంలో కూడా జాగ్రత్తగా ఉండండి అండి. కానీ డూప్లికేట్ కూడా వేసుకోవచ్చు కదా ఆ? సార్. డూప్లికేట్ వేసుకుంటారు. బంగారు వద్దంటున్నాం. కలిగి వద్దంటున్నాం. అమ్మా ఇది చూసారా, సత్సంగంలో కూడా కలి ప్రవేశించేశాడు. సత్సంగంలో కూడా కలి ప్రవేశించాడు. అది చెప్తా కదా, సత్సంగంలో కూడా కలి నన్ను తిడతారా మీరు అని చెప్పేసి వచ్చేసాడు అనమాట. అంటే చెప్తా కదమ్మా, మరి ఈ బంగారంతోనే కదా చివరిలో బంధాలు కూడా తెగిపోతున్నాయి. అదే కదా కలి ప్రభావం అంటే. తల్లి ఎప్పుడు పోద్దా, ఇప్పుడు లాక్కుందామని చూసే కూతుళ్ళు ఉన్నారు ఇవాళ. ఆ ఎంత అకౌంట్ ఈ సంవత్సరం ఎంత కొన్నావు నా దగ్గర లెక్క చెప్పనే వాళ్ళు ఉన్నారు. మరి కలి ప్రవేశించినట్టే కదా నేనైతే అలా అనుకుంటున్నాను. కలి ప్రవేశించిందా బంగారంతో పాటు లేదా? ఉంది. చివరి పోయేటప్పుడు ఏమిటి, అప్పుడు నా ఎప్పుడో చెప్పా 10 ఏళ్ల క్రితం చెప్పా, ఇంతకైనా మేము కొనలేదమ్మా అమ్మ, ఏం కొనడం పోయిందా? ఏం మనిషి అండి. కలి కూతుర్లో కలి ప్రవేశించింది. ఏమిటి బంధాలు ఎక్కడున్నాయి? కోతకి గురైనాయి. మరి ఇన్నాళ్ళు ఏం పోషించినట్టు, ఏం చేసినట్టున్నావు? ఎవరితో సంసారం చేసావు? కలితో చేసావు. తెలియట్లా? తెలుస్తూ ఉందా లేదా? మరి మీ యొక్క లక్ష్యం ఏమిటి? జీవితం లక్ష్యం ఏమిటి? ఇటు బంధాలు పోయినాయి, మోక్షం కూడా పోయింది. మరి ఏం సాధించినట్టు? కృతార్థత ఉందా జీవితంలో? కృతార్థత అంటే ఏంటి? సార్థకత, సార్థకత అంటే నేను ఏదైతే అవతారం తీసుకుని భూమిపైకి వచ్చానో దానికి అర్థవంతంగా జీవించడాన్ని సార్థకత. నా జీవితానికి సార్థకత ఉందా అని ప్రశ్నించుకోవాలి. పరమాత్మ భూమిపైకి వచ్చినప్పుడు ఎంత సార్థకతతో ఉంటాడు? అందుకని వారిని అవతారమూర్తులు అంటాం. మనల్ని ఏమంటారు? కారణ శరీరాలతో దేకుతున్నటువంటి, నేలపైన దేకుతున్నటువంటి జీవులు అంటారు. ఒకసారి ఏమో నేల మీద పాకేటువంటి జన్మ వస్తుంది పాములాగా, ఒకసారి ఏమో ఎగిరే జన్మ వస్తుంది పక్షిలాగా, ఒకసారి ఏమో అటు ఇటు కాని జన్మ వస్తుంది నీళ్ళల్లోనూ భూమిపైన ఉభయచరం అంటారు కదా. ఏంటది? కప్పలాగా, తాబేళ్ళ కప్పలాగా. ఇప్పుడు మనిషి జన్మ వస్తుంది. అప్పుడు ఎలా కలి రెడీగా ఉంటాడు మనకి. మళ్ళీ కలి రెడీ. ఆ కలి మీద పడంగానే ఈ యొక్క సార్థకత లేదు కదా, మొత్తం నాశనం. కాబట్టి ఇటువంటి విషయాల్ని ఈ గంట సేపు మనం ఎలా శ్రవణం చేయాలో ఆ పద్ధతిలో మీరు చేస్తే నెమ్మదిగా లోపలికి ఇంకుతుంది. ఎన్నో కోట్ల జన్మల తర్వాత అన్నా అది పనిచేస్తుంది. ఎన్నో కోట్ల జన్మల తర్వాత అన్నా అది పనిచేస్తుంది. లేదు అంటే సీరియస్గా ఉన్న ఆత్మ ఇది ఏం చేస్తుందంటే ఇప్పటి నుంచే దాన్ని ఆలోచించి జాగ్రత్తగా మనసును పక్కన పెట్టి, అర్థమైంది కదా ఇప్పుడు ఆవిడ చెప్పారు, ఇది ఉంది అంటే అక్కడ లేని చోట నేను ఉండదు, మీరు హాయిగా ఉంటారని చెప్తున్నాం. అది లేని చోట్లన్నీ అది ఉన్న స్థానాలన్నింటినీ కూడా మనం దూరం చేసేసి వాటికి దూరంగా ఉండాలి. ఉదాహరణ చూడండి, హిరణ్యకశిపుడు ఏ యుగం వాడు? సత్యయుగం వాడు. సత్యయుగం వాడు హిరణ్యకశిపుడు. వాడు ఎందుకు అంత అసహ్యంగా ప్రవర్తించాడు? రాక్షసుడిలాగా. రాక్షసుడే, కానీ ఎందుకు విపరీతంగా ప్రవర్తించాడు? కొడుకుని కూడా చంపేసే పరిస్థితికి ఎందుకు వచ్చేసాడు? ఈ కలి యొక్క లక్షణాలు ఉన్నాయి. అంటే సత్యయుగంలో కూడా కలియుగం ఉంటుంది. పాళ్ళు తక్కువ అని కాదు, పాళ్ళు ఉంటాయి, కానీ ప్రత్యేకంగా కనపడేది అప్పుడు. వీడు రాక్షసుడు, వీడు దేవుడు అని. అది కలి లక్షణాలు లేనివాడు దేవుడి కింద అంటే భావించేవాళ్ళం, మంచివాడిగా భావించేవాళ్ళం. అది ఉన్నవాడిని రాక్షసుడు అనేవాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తాం? ఉల్టా, ఈ ఉన్నవాడిని చాలా గొప్పవాడు అంటాం, అది లేనివాడిని పనికి మాట్లాడు అంటాం ఈ కలియుగంలో. సరే, హిరణ్యకశిపుడు ఈ రకంగా ఉండడం వల్ల కారణం ఏంటన్నమాట? కలియుగం యొక్క
ప్రభావం. అలాగే రావణాసురుడు ఆయన త్రేతాయుగం వాడు. ఆయన సత్యయుగం అయితే ఈయన త్రేతాయుగం. మరి ఆయన కూడా కలే కదా, అంతే కదా, కలి లక్షణాలే కదా. ఏమిటి ఆయన కలి లక్షణం? ఆయన ఉన్న కలి లక్షణం ఏమిటి ఆయనలో ఉన్నది? పరస్త్రీ గమనం. పరస్త్రీ గమనం. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతారు ఎందుకు? కలి 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 అలాగే కలి లక్షణాలు మాట్లాడుకోవాలమ్మా. ఇప్పుడు కలి లక్షణాలు 4, 5 కదా. ఈ 5 ప్రభావం అయినప్పుడే కలి ఉన్నాడు అంటాం. వాడికి ఏముంది? హిరణ్యకశిపుడికి ఏముంది? ఈ 4 ఏమున్నాయి? వాడికి అన్నీ ఉన్నాయి. హింసనే కాదు, 3, 4 చెప్పండి ఒకసారి మళ్ళీ. అన్నీ ఉన్నాయి, ఒకటి కాదు అన్నీ ఉన్నాయి. అందుకని వాడికి ఆ రకంగా వచ్చింది. అని పరస్త్రీ విచారం ఉన్నది హిరణ్యకశిపుడు ఎక్కడ చదవలేదు కూడా, అది లేదనుకుందాం. పోనీ అనుకున్నా కూడా మిగతా 3 ఉండి ఉంటాయి బహుశా. రావణాసురుడికి ప్రత్యక్షంగా తెలిసిపోతుంది వ్యభిచారం, పరస్త్రీ ఇది అన్నది ఉంది కాబట్టి కలిపురుషుడితో ఉన్నాడు వాడు, కలితోనే ఉన్నాడు వాడు. అంటే ఏ యుగమైనా కలి అన్నది ఉంటుంది. అలాగే మనకి ఈ భాగవతంలో చెప్పబడింది ఏంటంటే, కలియుగం వస్తుందని మీరేమీ గాబరా పడక్కర్లేదు, భయపడక్కర్లేదు. ఇక్కడ సత్యం అనేటువంటి ధర్మాన్ని చేతపుచ్చుకొని ఈ కలి అని ఉన్నటువంటి స్థానాలకి దూరంగా ఉంటే మీరు సత్యయుగంలో ఉంటారు. ఎక్కడుంటాం మనం? సత్యయుగంలో ఉంటాం. సింపుల్. సో భాగవతం అన్నదాన్ని మనం ఏ రకంగా ఉపయోగించుకోవాలంటే, ప్రబలంగా ఉన్నటువంటి కలి ప్రభావం నుంచి మనల్ని మనం రక్షించుకుంటూ సత్యయుగంలో సత్యంతో జీవిస్తూ ఉండాలి. సత్యయుగంలో ఏంటి? ఆనందం, శాంతి ఎక్కువ ఉంటాయి. కలియుగంలో పాపము, దుఃఖము, విచారము, రోగము ఇవన్నీ విపరీతంగా ఉంటాయి కదా. ఆ రకంగా కలియుగంలో కూడా సత్యయుగంలాగా ఉండాలంటే ఈ కలి స్థానాలకి దూరంగా ఉంటూ, ఈ కలి స్థానంలో సంచరించే వ్యక్తులకి దూరంగా ఉంటూ, ఈ కలి సంచరించే ప్రదేశాలకి దూరంగా ఉంటూ, సత్యం అనే ఆయుధం చేత్తో పట్టుకుంటే సత్యమేవ జయతే. ఎప్పుడూ జయం కలిగేది దేనికి? కేవలం సత్యానికి. అంటే మనం గమనించాల్సిన ఏమిటి? సత్యం ద్వారా వచ్చిందే అసలైన జయం తప్ప మనకు అడపా కనిపించే జయాలన్నీ కూడా దయచేసి జయమని అనుకోవద్దు. ఈ కలి ద్వారా వచ్చేటువంటిది ఏది కూడా జయము, అసలైన జయము కాదు అనే విజ్ఞత మనకి ఉండాలి. ఎవరికి? సత్సంగులు అన్న వాళ్ళకి ఉండాలి. లేకపోతే వాళ్ళు సత్సంగులే కాదు. సింపుల్. ఇంకేంత అర్థం కాని విషయం ఏమైనా ఉందా? ఆచరించవలసిందే ఉంది. అర్థం కానిది ఏమి లేదు, ఆచరించవలసిందే ఉంది. కాబట్టి అది ఎప్పుడు కుదురుతుంది ఆచరణ అన్నది? నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఆత్మని. ఎలాగైతే పొద్దునవంగానే ఉదయం కాగానే బయటికి వెళ్ళాలంటే మంచి దుస్తులు, మంచి చక్కగా నీట్గా తయారై బయటికి వెళ్తానో, అదే రకంగా ఎలా ఈ మనిషి జన్మలోకి వచ్చిన ఈ జీవి మనిషి జన్మలోకి వచ్చినప్పుడు నేను చాలా శుద్ధంగా ఈ యొక్క ఆత్మని పెట్టుకోవాలని తప్ప, ఈ శరీరం అన్నది ఒక నేను వేసుకునే బట్టలు తప్ప అది నేను కాదు. ఈ శరీరం నేను కాదు అనే భావన కలిగినప్పుడు మాత్రమే మీరు ఆ పని చేయగలుగుతారు. మీకు మీరు అధికారిగా అవుతారు. లేదు అంటే మీరు మిమ్మల్ని జైల్లో కట్టిపడేసేసి ఒక రాజుని, లేకపోతే చూడండి చాలా పెద్ద పెద్ద ఇళ్లలో మామూలు ఏం దొరుకుతుంది, బాగా వాడికి 1000 కోట్లు ఉన్నాయనుకోండి, వాళ్ళ అమ్మని నన్ను రూములో పడేస్తారు. బయట లోకానికి చెప్పరు వాడు ఎలా ఉన్నాడో, చెప్పకుండా కావాల్సిన సంతకాలు పెట్టించుకుంటూ ఉంటారు వీళ్ళు. అంతే కదా, వాళ్ళు పడేస్తారు. ఎలా ఉన్నారండి మీ అమ్మాయి? సూపర్ అండి, వాళ్ళకేంటండి వేళకింత తిండండి, మొన్నేనండి బంగారం లాంటి మంచి అరటిపళ్ళు బాగండి, మామిడిపళ్ళు మొత్తం రసరసాలు తాగేశారండి మా వాళ్ళు బాబుని ఎక్కువ దుఃఖపడుతూ ఏడుస్తుంటాడు వాడిని అక్కడ పడేసేసి వాడిని చెత్త కలిపురుషుడు చెత్త కొడుతూ వాడికి కావాల్సిన సంతకాలు పెట్టించుకుంటూ నానా దుర్భాషలాడుతూ భీముడు ధృతరాష్ట్రుని తిట్టినట్టుగా. భీముడు ధృతరాష్ట్రుడు తిడతాడు తెలుసు కదా, ఓడిపోయిన తర్వాత వాడు నానా విధాలుగా తిడతాడు. అది పడలేక తిడతారు వాడు. అంటే ఏం చేస్తాడు, ఇంకా వాడి కూడు కావాలి.
అప్పుడు ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతారు, అడవికి వెళ్ళిపోతారు కదా, చెప్పకుండా వెళ్ళిపోతారు, ఎవరికి చెప్పకుండా కూడా. ఆ రకంగా ఈ రోజులు ఉన్నాయా లేవా? ఆ రకంగా నేను బానిస అనుకున్నాను అనుకో, నేనేం చేయని, నా స్వతంత్రం ఉన్నది ఉండదు, ఈ జీవికి ఉండదు. ఇంకా ఆ పుడకలతోనే పోతుంది. అట్లాగే ఈ ఏదంటారు కాయం కాష్టంకి వెళ్ళేంత వరకు ఆ తిప్పలు తప్పదు, కాష్టానికి వెళ్ళాక బూడిదవుతుంది, అంతవరకు అంతే తప్ప జీవికి వచ్చే ఎటువంటి ప్రయోజనం లేదు. ఈ విషయాన్ని మన సత్సంగం ద్వారా గ్రహించాలి. ఇది భాగవతం యొక్క మహిమ. ఈ సీక్రెట్లన్నీ భాగవతంలో ఇవ్వబడ్డాయి. ఎట్లా ఈ కరుణ నుంచి తప్పించుకోవాలో ఒక్కొక్క కథ ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటాం. దానికి ఇదంతా పునాది, నాంది. కాబట్టి కలియుగం కదండి, ఇప్పుడు అంతా అలాగే ఉందా, మనం ఏం చేస్తాం కాదు. నువ్వు సత్యంతో ఉండంతే, నీకెందుకు బాధ, మిగతా వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తావు? ఒక 4 క్వశ్చన్లు వేసుకో, 2 క్వశ్చన్లు వేసుకో చాలు. మొదటి క్వశ్చన్ ఏమిటి? కలి ఎక్కడెక్కడ స్థానాల్లో ఉంటుందో వాళ్ళ దూరంగా ఉన్నాను, లేకపోతే ఎలా ఉండాలి గురువుగారిని అడుగుదాం, లేకపోతే ఏ రకంగా నేను ప్రాక్టీస్ చేయాలో అడుగుదాం, తెలుసుకుందాం. సత్యంతోనే ఉన్నానా? ఈ 2 ప్రశ్నలు వేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా కలియుగంలో కూడా మనం సత్యయుగంలో ఉంటాం. మనం కలియుగంలో కూడా అమోఘమైన శాంతిని అనుభవిస్తాం. ఈ జీవి ఎప్పుడు భగవంతుడికి దగ్గరగా వెళుతూ ఉంటుంది. జీవిలో ఎప్పుడు ప్రకాశం అన్నది మాత్రమే ఉంటుంది, ఎక్కడ అంధకారం అన్నది ఉండదు. ఎప్పుడూ ప్రకాశమే ఉంటుంది. నిద్రపోయే ముందు హాయిగా వెలుతురుతో పడుకుంటాడు, లేచినప్పుడు హాయిగా ప్రశాంతంగా వెలుతురుతో లేస్తాడు అని. ఈ మధ్యలో ఎక్కడ ఒక భ్రమ, ఒక బాధ, ఒక బెంగ, దిగులు అన్నవి ఉండవు. కాబట్టి మనం ఏం చేయాలి? మనకి ఏమిటి సంకేతం? ఇలా ఉన్నాను తెలుసుకోవడం కోసం జీవితం ఎలా ఉన్నా అంటే కలి ధర్మాలకు దూరంగా ఉన్నాను తెలుసుకున్నావు, సత్యంతోనే బతుకుతున్నానని తెలుసుకోవాలంటే 2 మార్గాలు మనకి. పడుకునే ముందు నాలో ప్రకాశం ఉందా లేదా, ఏమిటో అని పడుకుంటున్నానా, లేచేటప్పుడు మళ్ళీ తెల్లారిందా ఏమిటో అని లేస్తున్నానా. ఈ 2 నాలో లేవు అంటే నాలో ప్రకాశం ఉన్నట్టే, ఆత్మ ప్రకాశిస్తున్నట్టే భావించాలి. అంతేగాని ప్రతిదాని ఏదో ఈ శరీరం ఉంది కాబట్టి ఇవన్నీ తప్పవు కదండి, కలియుగం కదండి, వాటితో పాటు మనం కొట్టుకుపోవాలండి. చెత్తతో పాటు కొట్టుకుపోతావా? ఎంత చెత్తలో కొట్టుకుపోయినా ఎక్కడ బయటకు వద్దాం ప్రయత్నిస్తావు కదా, అది. కాబట్టి ఈ రకంగా మనం కలి నుంచి తప్పించుకునే మార్గాలు మనకి భాగవతంలో ఇవ్వబడ్డాయి. పరీక్షితుడి యొక్క శాపం గురించి తెలుసుకుందాం. పరీక్షిత్ ఒకసారి మృగాలను వేటాడుకుంటూ చాలా దూరం వెళ్ళిపోయాడు. వెళ్ళినప్పుడు దాహం వేసింది. దాహం వేస్తే నీళ్ల కోసం చూశాడు. అలా వెతుకుతూ వెళితే ఒక ఆశ్రమం కనిపించింది. ఆ ఆశ్రమంలో కనబడంగానే ఈయనలో వచ్చిన అహం బయటకు వచ్చింది. అంటే ఉదాహరణకి కిరీటం పెట్టుకున్నాడు అనుకుందాం. ఇప్పుడు ఇదన్నమాట జరిగింది. బంగారం కిరీటం పెట్టుకున్నాడు నెత్తి మీద. అక్కడేమో అలా చెప్పొచ్చాడు కదా, ఎవరికి ఇచ్చాడు ప్లేసు? కలికి చెప్పాడు. చెప్పి వస్తూ తను మర్చిపోయాడు ఆ విషయాన్ని. మర్చిపోయి పెట్టుకుని వచ్చిన తర్వాత వేటాడాడు, అన్నీ అయిపోయినాయి, పెట్టుకున్నాడు. తరాగానే తనలో ఉన్న బుద్ధి అంతా మారిపోయింది. ఆశ్రమం కనపడింది. దాహం వేస్తోంది. నేనెవరు? చక్రవర్తిని. అదేమిటి చిన్న ఆశ్రమం, తప్పకుండా అక్కడ నీళ్లు ఉండి ఉంటాయి. న్యాచురల్ కదా, ఒక ఆశ్రమం ఇల్లు ఉందంటే అక్కడ గుడిసి ఉందంటే మనుషులు ఉంటారు, మనుషులు ఉంటే తప్పకుండా నీళ్లు ఉంటాయి. సరే, నాకు మర్యాద దొరుకుతాయి, నేను రాజును కాబట్టి వాడెవడ పూర్ఫిలా అని చెప్పేసి ఒక రకమైన అహంభావం స్టార్ట్ అయింది. దాహం నీళ్ళు దొరికితే చాలురా బాబు అనుకోకుండా అహంభావంతో స్టార్ట్ అయింది. అన్నీ బయటకు వచ్చాయి. వెళ్ళిన తర్వాత నా మర్యాదలు దొరుకుతాయని చూశాడు. ఎవడో లేడు. ఎవరో అక్కడ ముని శుభ్రంగా ధ్యానం చేసుకుంటున్నాడు, తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన పేరు సేమేక ఋషి. ఆ సేమేక ఋషి సెమీకుడమ్మ రాసుకోండి. సెమీక మహర్షి ఋషి ముని తపస్సు చేసుకుంటూ ఉంటే తదేకమైన తపస్సులో ఉన్నాడు. దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఇంకా చూస్తాడేమో, నన్ను గౌరవిస్తాడేమో వీడని చెప్పేసి. ఏమీ చలనం లేదు. ఆయనే తపస్సులో ఆయన ఉన్నాడు. మామూలు స్థాయిలో ఉంటే కలి ప్రభావం లేకుండా ఉన్నట్లయితే అర్థం చేసుకునేవాడు, గౌరవించేవాడు, ముందెళ్ళంగానే పాదాలకి దండం పెట్టుకునేవాడు. ఆ పర్ణశాలకు ఆశ్రమం లోపలికి వెళ్ళి అక్కడ మంచిళ్ళు ఉన్నాయేమో చూస్తేనే తాగేవాడు.
తాగి కాసేపు ఆయన సమక్షంలో కూర్చొని ఆయనతో పాటు ఈయన కూడా ధ్యానం చేసేవాడు. చేసి ప్రశాంతంగా ఆయనకి ఏమన్నా ఇవ్వదలుచుకుంటే అక్కడ ఏదన్నా వస్తువు వదిలేసేసి వారికి ఉపయోగపడతాయి అని చెప్పేసి అక్కడ పెట్టేసేసి ఆనందంగా మళ్ళీ నమస్కారం పెట్టి వెళ్ళి ఉండేవాడు. కానీ ఇప్పుడు ఏమైంది? కలి ప్రవేశించాడు. కలి ప్రవేశించాక మన యొక్క ప్రవర్తన అంతా మారిపోతుంది, అయిపోతుంది. వివేచన జ్ఞానం ఏమీ లేకుండా ఏం చేశాడు? అప్పుడు చాలా ఏం జరుగుతుంది? అలా పరిస్థితులు ఏం జరుగుతుంది? మన అభిమానం దెబ్బతింటుంది కదా. అభిమానం దెబ్బతిన్నప్పుడు ఏం చేస్తాం? మనకేమొస్తుంది? ఇమీడియట్గా రెడీగా ఉంటుంది పక్కన కదా. ఎందుకని? కోపం వచ్చాక ఏం జరుగుతుంది? వెంటనే భగవద్గీత శ్లోకం గుర్తు రావాలి. ఏమిటది? క్రోధాత్ భవతి సామోహ స్మృతి విభ్రమ శృతిభ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. నాశనం. ప్రణశ్యతి అంటే నాశనం. కోపరాగానే ఏమో జరిగింది? మోహం వచ్చింది. అంటే నేను, నాది, ఏమిటి అని మోహం వచ్చింది. రాగానే ఏం జరుగుద్ది? స్మృతి పోతుంది. స్మృతి అంటే ఏమిటి? గుర్తుండడం, జ్ఞానాన్ని గుర్తుపెట్టుకోవడం. జ్ఞానం అన్నది పోతుంది. పోయినప్పుడు ఏమవుతుంది? బుద్ధి నాశనం అయిపోతుంది. బుద్ధి అంటే ఏమిటి? వివేచనాశక్తి, వివేకము, అది నాశనం అయిపోతుంది. ఎప్పుడైతే బుద్ధి నాశనం అయిపోతుందో నాశనం, ప్రణశ్యతి, పతనం అయిపోతాం. ప్రణశ్యతి అంటే ఆత్మ యొక్క పతనం జరుగుతుంది. కాబట్టి ఈయనకి అదే జరిగింది. ఏం చేశాడు ఈయన? ముందు కోరిక కలిగింది. ఏమిటి? నాకు నీళ్లు తాగాలన్నమాట. ఎప్పుడైతే దాని మీద రెస్పాన్స్ సరిగ్గా రాలేదో తన దగ్గర నుంచి కోపం వచ్చింది. కోపం వచ్చాక నేనేంటి, అసలు నా పవర్ ఏంటి, నా శక్తి ఏంటి, నా స్థాయి ఏంటి అనేటువంటి మోహం వచ్చింది. దాంతో బుద్ధి అన్నది, స్మృతి అన్నది పోయింది. నేను ఎలా ప్రవర్తించాలి, అసమంజసమైన ఆ ప్రవర్తన చేసేటువంటి స్మృతి లోపల ఉంటుంది కదమ్మా. స్మృతి అంటే ఏంటి? చిన్నప్పుడు నేర్చుకుని నీతి పాఠాలు అనుకోండి. పెద్దలను గౌరవించవలను, అది గుర్తుంటుందా మనకి? అబ్బే పెద్దలు తిడతా ఉంటాం మనం. సత్యమే జగితే గుర్తుంటుందా? గుర్తుండదు. అంటే మన స్మృతిలో లేవు అవన్నీ కూడా. ఎందుకు లేవు? మనం ఎవరిని ఆశ్రయించాం? కలిని ఆశ్రయించాం. కాబట్టి మనకి అవేమి స్మృతిలో ఉండవు. స్మృతిలో లేకపోతే జరిగేది ఏంటి? వినశ్యతి, ఆత్మ నాశనం అయిపోతుంది. సో ఈ రకంగా ఆయన స్మృతి నాశనం అయిపోగానే ఏమైంది? వివేకం నశించింది, బుద్ధి నశించింది. బుద్ధి నశించగానే ఏం చేశాడు? అతను అవమానించాలని ప్రయత్నించాడు. ఇది మొదలు కదా, టిట్ ఫర్ టాట్. నువ్వు ఒకటంటే నేను రెండంట, నువ్వు రెండంటే నేను నాలుగంట, చూసుకుందాం రా. ఏడు చూసుకునేది నువ్వు. వీడు కాష్టానికి పోతాడు, వీడు కాష్టానికి పోతాడు. చివరికి వీడు చూసుకునేది ఏమీ లేదు, ఇక్కడ చేసి వచ్చేది ఇక్కడ చూసుకోవడానికి ఏం లేదు. అవన్నీ వాడేదో లోకం, వీడేదో లోకం, ఇద్దరు కలిసే ప్రయత్నమే, సమస్య లేదు అది. ఏమా ఆ రకంగా వాళ్ళు ఒక రకమైనటువంటి అవమానం చేయాలనేటువంటి భావన వచ్చింది. వచ్చి ఏం చేశాడు? అక్కడ ఏదైనా చనిపోయినటువంటి పాము ఏదో ఉంటే దాన్ని తీసుకొచ్చి మెడలో వేశాడు. సెమీక్రూస్ మెడలో వేశాడు. ఆయనకేం అవేం పట్టట్లా. ఎందుకని ఆయన సక్రమంగానే ఉన్నాడు, ఆయన సమంజసంగానే ఉన్నాడు. పెట్టేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈలోపు శృంగి అని మన శమూకుడి కొడుకు కుమారుడు శృంగి, ఆయన పేరేంటి? శృంగి ఋషి ముని వచ్చాడు. వచ్చి ఆ దృశ్యాన్ని చూసి చాలా బాధపడిపోయి ఒక్కసారి తనకి ఒక రకమైనటువంటి, నా తండ్రిని అవమానిస్తారా, దాన్ని ఆయన ఎవరికి అపకారం చేయలేదు, తన పనిలో తన స్వాధీనం తపస్సు చేసుకుంటున్నాడు, అందుకే మంచివాళ్ళ జోలికి ఎప్పుడు వెళ్ళకూడదు. వెళ్తే మనకు మనం కొని తెచ్చుకున్నట్టే, ఏదో ఎక్కడో చిల్లు పెట్టుకున్నామని అర్థం. మంచివాళ్ళని సరిగ్గా ట్రీట్ చేస్తే చెయ్యి, లేకపోతే గమ్మున ఉండు. మాత్రం వ్యతిరేకంగా కనుక వాళ్ళని ట్రీట్ చేసి వాళ్ళ గురించి దుర్భాషలాడిని అక్కడ ఏం చేసినా కూడా జీవితంలో చిల్లులు పడతాయి. అది ఎలాగో చెప్పాను మీకు. ఎక్కడ కనిపిస్తాయి చిల్లులు? ఒంట్లో కానీ ఇంట్లో కానీ.
చిల్లులు పడతాయి. ఏమిటి నేను చాలా బాగా ఉన్నాను కదా, అందరూ చప్పట్లు కొడుతున్నారు, అంతా బాగుండాలి, నేను ఏమిటి చిల్లులు ఏమిటి, ఏదో చేసావు, సత్పురుషుని ఎవరినో ఏదో చేసావు, ఎవరినో ఏదో బుద్ధి వక్రీకరించే పనులు ఏదో చేసావు. ఒకసారి జాగ్రత్తగా మనసు స్థిరం చేసుకొని ఒకసారి వెనక ఆలోచిస్తే అర్థమవుతాయి, నీ సినిమా నీకే కనిపిస్తుంది. కానీ మన సినిమా మనం చూడడం, పక్క వాళ్ళ సినిమాలు బాగా చూస్తాం. మన సినిమాలు కన్నా పక్క వాళ్ళ సినిమాలు బాగా ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటాం. అక్కడే మనం బుద్ధినాశో ప్రణశ్యతి, అది ప్రాబ్లం. ఏమ్మా అంటే ఇది ఒకళ్ళకి కాదు, అందరికీ అప్లికబుల్. ఏదో ఒకళ్ళకి మీకు నాకు కాదు మీకు అని కాదు. ఇక్కడ మళ్ళీ నాకు మీకు అనుకోవద్దు. ప్రతి వాళ్ళకి అజాగ్రత్త అప్రమత్తగా లేకపోతే ప్రాబ్లం వస్తాయి. ఇవన్నీ కూడా అప్రమత్తంగా ఉండాల్సిందే మనం ఇప్పుడు కూడా. చేసేటప్పటికీ ఆయనకి విచారం కలిగింది, నా తండ్రి ఎవరికి ఉపకారం చేయడు, ఆయన ధ్యానం చేసుకుంటూ ఉంటే ఎవరి అహంభావి, ఎవడికి ఈర్ష్య కలిగింది నా తండ్రి మీద, తన మానాన్ని తను తపస్సు చేసుకుంటూ వాడి పనిమాల నా ఆశ్రమంలోకి వచ్చి ఈర్ష్యాభావంతో ద్వేషభావంతో నా తండ్రిని అవమానిస్తాడా అని చెప్పి పక్కనే ఉన్న కౌశికీ నది దగ్గరికి వెళ్ళి అక్కడ మన జలం తీసుకొని ఆచమనం చేసి తను వాక్యం పలికాడు. ఏంటి? నా తండ్రి మెడలో ఎవరైతే ద్వేషభావంతో అవమానపరుస్తూ ఈ చనిపోయిన సర్పాన్ని, మృత సర్పాన్ని ఆయన మెడలో వేశారో వాడికి 7 రోజుల తర్వాత తక్షకుడనే సర్పంతో, మహాసర్పం, తక్షకుడే రాజు, సర్పాలకే రాజు, తక్షకుడి చేత కాటుకి గురై మృత్యు జరుగుకాక అని శపించేశాడు. ఈ శాపం చేయడం ఇవన్నీ కూడా కొంచెం అలజడి ఉంటుంది కదా, ఈ అలజడికి ఆయన కళ్ళు తెరిచాడు తండ్రి. తెరిచి అయ్యో ఏమిటి ఇట్లా చేశావు, ఆయన ధర్మాత్మ ప్రభువు, చాలా మంచి ప్రభువు, అతని వల్లనే కనీసం ఈ భూమిపైన ఇంకా ధర్మం నిలబడి ఉంది, నువ్వు చేసిన పని, ఆయన నువ్వేమో ఈ రకంగా శపించావు. ఆయన ఎంత మంచివాడు అంటే ఆయనలో భగవంతుడు లక్షణమైనటువంటి, అంత రాజు అయినా అంత చక్రవర్తి అయినప్పటికీ కూడా భగవంతుడు లక్షణమైనటువంటి క్షమాగుణం ఉంది అని చెప్పుకున్నాం ఇందాక మనం. ఐశ్వర్యం అన్నీ ఉండి కూడా వారిలో క్షమాగుణం కూడా ఉంటుంది. అది ఏ లక్షణం? దైవ లక్షణం, భగవంతుడి లక్షణం. అంటే భగవంతుడి లక్షణాలు కొన్ని ఆయనలో ఉన్నాయి. ఎందుకంటే భగవంతుడు చూపు ద్వారా పరీక్షిత్తు అంటే భగవంతుడి మీద చూపు ద్వారా బతికినవాడు. గర్భంలో ఉన్నప్పుడు, వాళ్ళతో మాతృగర్భంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చూపుతో అలాగా సంరక్షించబడ్డవాడు. అటువంటి గొప్పవాడు ఆయన. అతన్ని నువ్వు ఇలా చేసావేంటి, చాలా శుద్ధమైన మనసు ఉన్నవాడు ఆయన, క్షమాగుణం ఉన్నవాడు అనేటప్పటికీ ఇదేదో అయిపోయింది కదా, ఇంకా దాన్ని వెనక్కి తీసుకోలేరు. అప్పుడు పరీక్షిత్తుకి కొంత దూరం వెళ్ళిన తర్వాత బహుశా కిరీటం పక్కన పెట్టాడేమో, అప్పుడు మళ్ళీ స్మృతి వచ్చింది. స్మృతి భ్రంశం జరిగింది కదా ఇందాక, ఇప్పుడు మళ్ళీ స్మృతి వచ్చింది. ఏమిటి నేనేం పని చేశాను అని చెప్పి. మనం కూడా అదే చేస్తాం కదా, చేయాల్సిన పని చేసేసి తర్వాత వాపోతాం. పశ్చాత్తాపడితే పర్వాలా, వాపోవడం జరగాలి, జరిగినప్పుడే మళ్ళీ ఆ తప్పు మళ్ళీ చెయ్యం మనం. ఆయనకి అలా అనిపించి ఏమిటి ఇలా చేశాను, నా వలన ఇటువంటి అపరాధం జరిగింది ఏమిటా అని అనుకున్న టైంలో ఆయనకి విషయం తెలిసింది. ఆల్రెడీ నువ్వు శపించబడ్డావు, నువ్వు ఇప్పుడు అనుకున్నా ఆలస్యం అయిపోయింది. అందుకే మనకు కూడా జీవితంలో కొన్ని ఆలస్యం అయిపోతాయి, కొన్ని ఆలస్యం మనకు తెలియకుండానే అయిపోతాయి. ఎక్కడైతే జాగ్రత్తగా ఉండమో పర్లేదులే, ఏముంది, పర్లేదులే అన్నది లేదు సృష్టిలో. పర్లేదులే అని సూర్యుడు ఆయన ఇష్టం వచ్చినప్పుడు రాడు. పర్వాలేదులే అని చెప్పేసి ఈ సృష్టిలో ఏది కూడా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించదు. పర్వాలేదులే, ఇన్నాళ్ళు వేపకాయ కాసా కదా, వేప చెట్టుని కదా, కాసేపు మామిడి పళ్ళు ఇస్తాను అనుకోదు. పర్వాలేదులే అని చెప్పి మామిడి చెట్టు వేప పిందెలను ఇవ్వదు. మనం చూస్తూ ఉంటాం చుట్టూ ప్రకృతిని, అయినా మనకి మటుకు ఏమీ పట్టించుకోం. మనకేదో వేరే, ప్రకృతికి విరుద్ధం, ప్రకృతి వేరే, నేను వేరే అనే పిచ్చి ఊహలో మనం ప్రవర్తిస్తూ ఉంటాం, అసురుల్లా ప్రవర్తిస్తూ ఉంటాం. ఈ పర్వాలేదులే అన్న మాట చాలా డేంజర్. ప్రతి క్షణం కూడా అప్రమత్తంగా ఉన్నట్లయితే భగవంతుడు మనతోనే ఉంటాడు. మనతోనే ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే కొన్ని కష్టాలు అనిపించినా కూడా మనకు నష్టంగా అనిపించవాలి. ఇప్పుడు మనకి జబ్బు చేసిందమ్మా, చేదు మందు ఇచ్చారు, అది కష్టం అనిపిస్తుందిగా, నష్టమా? దానివల్ల నష్టం అయితే జరుగుతుందా? నష్టమా? చేదు తినడం అంటే ఏంటి? కష్టం, నిజంగా కష్టమే. చేదండి అంటాం,
కానీ దానివల్ల నష్టం జరుగుతుందా? జరగదు. చేసుకునేటప్పుడు కష్టంగా అనిపిస్తుంది, కానీ దానివల్ల వచ్చేది ఏమిటి? లాభమా నష్టమా? లాభం. చేదు మందు వేసుకుంటే నీకు జబ్బుతుంది, నీకు రోగం తగ్గుతుంది కదా, ఎప్పటి నుంచో నేను బాధపెడుతున్న రోగం. అలాగే ఈ భవరోగం, ఈ యొక్క జీవికున్న రోగం పేరేమిటి? భవరోగం. ఆ భవరోగా తగ్గుతోంది కదా ఇవన్నీ చేస్తూ ఉంటే. ఇవన్నీ ఎప్పుడు సాధ్యమవుతాయి? నువ్వు ఒంటరిగా కూర్చున్నప్పుడు, నువ్వు నీతోనే ఉండడానికి ప్రయత్నించినప్పుడు జరుగుతాయి. నన్ను నేను మర్చిపోవడం కోసం నలుగురిలోనే మసులుతూ ఉంటే, అదే అలవాటుగా చేసుకుంటే ఎప్పటికీ ఇది జరిగే వ్యవహారం కాదు. అందుకని అందరూ ఒంటరిగా ఉండడానికి ఎవరైతే భయపడతారో వాళ్ళు ఇటువంటి సాధన చేయలేరు. వాళ్ళు మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఎప్పటికీ కూడా, ప్రతిక్షణం. అది జరిగే పని కాదు. ఇది మొత్తం ఈ సకల సృష్టిలో నువ్వు ఎక్కడ తప్పించుకుంటావు? అన్ని చోట్ల నువ్వే భగవంతుడు చూస్తూనే ఉంటాడు ప్రతిక్షణం కూడా. అది కాబట్టి ఆ రకంగా అప్పుడు తెలిసిపోయింది ఆయనకి, నాకు శాపం ఇవ్వబడింది, 7 రోజుల్లో నా మృత్యు రాబోతుంది అని తెలిసింది. అప్పుడు ఆలోచించాడు, నేను నాకున్న రాజ్య సమృద్ధి చూసి నాలో అహంభావం పెరిగిపోయింది. కారణం వెతుక్కున్నాడు, వెనక ఆలోచించాడు, ఎందుకు ఇలా జరిగింది అని ఎప్పుడు ఆలోచించాడు. ఆలోచిస్తే నా ఆసక్తి అంతా కూడా ఈ యొక్క రాజ్యం, ఈ రాజ్యం విస్తరణ, వాటిని అనుభవించాలి, ఇటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనతో నా యొక్క మనస్తత్వంలో గర్వం పెరిగిపోయింది. ఈ గర్వానికి కారణం, ఈ గర్వం వలన, ఈ శాపం వలన నాకు వచ్చినటువంటి లాభం ఏమిటంటే ఇప్పుడు వైరాగ్యం వచ్చింది నాకు. చూసారా, ఇప్పుడు ఇన్నాళ్ళు నాలో లేని వైరాగ్యం, ఇప్పుడు నాకు వైరాగ్యం ప్రాప్తించింది అని చాలా ఆనందపడ్డాడు ఆయన. ఆ వైరాగ్యంతోనే ఏం చేయాలి మనం? అందుకని ఏం చేస్తాం? వైరాగ్యం అన్నది కూడా భగవంతుడి ఐశ్వర్యం. డబ్బు అడుగుతున్నావో అడుగు, ఇంకేమైనా అడుగుతున్నావో అడుగు, సుఖం అడుగుతున్నావో అడుగు, అన్నీ అడుగు. ఆయన వైరాగ్యం కూడా అడగాలి. నువ్వు వైరాగ్యం అడగలేదు అంటే బంగారం సంఖ్యలో ఉన్నట్టే. చాలా డబ్బులు ఇస్తాడు, కానీ ఎక్కడున్నావు? కట్టివేయబడి ఉన్నావు. బంగారం అండి, సంఖ్యలేనానండి, బంగారం అండి అనుకున్నామంటే ఇంకా ఏమనాలి? అంతే కదా. అజ్ఞాని కాదు ఇక ఆ జీవికి ఇప్పటికీ ఇంకా ఎప్పుడుకో ఇక చెప్పలేమన్నమాట. ఇంకా చెప్పలేము, అది అటువంటి స్థితికి దిగజారిపోతూ ఉంటారు. అట్లా భావించాడు. అంటే ఏంటన్నమాట, ఇప్పుడు నాకు ఎలాగో నా 7 రోజుల్లో మృత్యువు వస్తుంది కాబట్టి నాకు ఈ ప్రపంచంతో ఇంకా ఎటువంటి సంబంధం లేదు అని నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకుని ఏం చేశాడంటే వెంటనే తన కొడుకైనటువంటి జనమేజయుడికి పట్టాభిషేకం చేసేసి రాజా కార్యకలాపాలన్నీ వదిలేసేసి గంగానది ఒడ్డుకి వెళ్ళి కూర్చున్నాడు. అక్కడ కూర్చొని అన్నశన వ్రతం ప్రారంభించాడు. అన్నశన వ్రతం అంటే అన్నము నీరు, ఇక అన్నం తింటలేదు, నీళ్లు కూడా, అన్నపానాదులు 2 కూడా ఛేదించేశాడు. అన్నశన వ్రతం అంటారు. అంటే అన్నపానాలు వదిలేయడం అన్నమాట. అన్నము పానము 2 వదిలేశాడు. ఆయనకి ఒకటే లక్ష్యం. ఇంకా ఏమిటి లక్ష్యం? చావుకు భయపడ్డా? చావుకు భయపడేవాడైతే రాజుకు చావుకు భయం ఉంటుంది ఎప్పుడన్నా. ఎన్ని యుద్ధాలు చేస్తుంటాడు, ఎన్ని యుద్ధాలు చేశాడు. చావుకు భయపడేవాడు యుద్ధం చేస్తాడా? చేయడు కదా. అసలు చావుకు భయం అనేది లేదు. మరి ఏంటికని అట్లా? నా జీవితానికి సార్థకత ఎలాగా ముగిసిపోతుంది. 7 రోజుల్లో నీ యొక్క ఈ శరీరాన్ని నేను వదిలేయాలి. మరి ఎన్ని చేశాను కానీ ఈ జీవిత పరిపూర్ణత ఏమిటి, సార్థకత ఎలాగా అని ఆలోచించాడు. ఆలోచించి అక్కడ ఉన్నటువంటి ఋషిమునులందరినీ కూడా పిలిచాడు. అందరినీ రమ్మన్నాడు. విషయం తెలిసింది, వాళ్ళు వస్తూనే ఉన్నారు. అమ్మో రాజువారికి ఇట్లా జరిగింది, వారం రోజులు ఆయన చనిపోతారట అని చెప్పి ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఋషులు మునులు, ప్రసిద్ధమైనటువంటి ఋషులు మునులు అందరూ వస్తున్నారు. వారందరినీ ఆయన ఇదే ప్రశ్న అడుగుతున్నాడు. సరే, నాకు నిశ్చితం అయిపోయింది, మృత్యువు అయితే నిశ్చితం 4 రోజుల్లో. కానీ నా జీవితానికి సార్థకత ఎలా వస్తుంది, పూర్ణత్వం ఎలా వస్తుంది నా ఈ జీవికి? శూన్యంగా పోవాల్సిందేనా? ఎందుకంటే తను సంపాదించిన రాజ్యం కానీ, తను సంపాదించిన కుటుంబం కానీ, తను సంపాదించిన గౌరవ మర్యాదలు కానీ
తను సంపాదించినటువంటి ఇతరత్రా ఏమైనా కానీ తనతో ఏమీ రావు అన్న విషయం తనకి తెలుసు. అలాంటప్పుడు అన్నీ వదిలేసినప్పుడు నాలో శూన్యత ఉంటుంది కానీ పరిపూర్ణత ఏముంటుంది? అన్నీ వదిలేస్తారంటే అర్థం ఏంటి? అన్నీ శూన్యమే. శూన్యత ఉంటుంది కానీ నాలో సార్థకత పరిపూర్ణత ఎలా వస్తుంది అని ఏ పని చేయాలి ఇప్పుడు? ఈ 7 రోజులు నేను ఏ పని చేస్తే నా జీవితం సార్థకమవుతుంది అని చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న వేసుకున్నాడు. ఈ ప్రశ్నే పునాది ఈ భాగవతానికి. ప్రతి మనిషికి, కలియుగంలో ఉన్న ప్రతి మనిషికి దిశానిర్దేశం చేసినటువంటి ప్రశ్న. కాబట్టి ఎవరైతే జిజ్ఞాసు అనే జీవి ప్రశ్నతో స్టార్ట్ చేస్తాడో వాడు మాత్రమే ముక్తిని చేరతాడు. భగవద్గీత ఎలా పుట్టింది? అర్జునుడు వేసిన ప్రశ్న. ఉదాసీనతలోకి వచ్చేసేసి ఆయన ఏమడిగాడు? నా బుద్ధి పనిచేయడం లేదు, నాకు అన్ని అస్త్రశస్త్రాలు అన్నీ తెలుసు, పరమేశ్వరుణ్ణి కూడా నేను, ఈశ్వరుణ్ణి కూడా, శివుణ్ణి కూడా నేను ఆయన తృప్తిపరిచి నేను ఆయన పాశుపాత్ర తెచ్చుకున్నాను, ఇంద్రుడి దగ్గర వజ్రాయుధం తెచ్చుకున్నాను, అందరి దగ్గర అన్యస్త్రాలు తెచ్చుకున్నాను, కానీ ఏం చేయాలో తెలియట్లేదు. నేను ఇప్పుడు నా చుట్టూ అందరూ నా స్వజనులు కనిపిస్తున్నారు, నా చిన్నాన్న, నా మావయ్య, నా బాబాయ్, అది అందరూ నా మనవడు మనవరాడు, వీళ్ళంతా గురువులు, వీళ్ళంతా కనిపిస్తున్నారు. వీళ్ళందరూ నేను చంపాలా? ఈ అస్త్రాశస్త్రాలు సంపాదించింది ఎందుక? ఇప్పుడు నేనేం చేయాలి? అది ప్రశ్న. ఏ జీవి అయితే తను తాను ప్రశ్నించుకుంటుందో వారికే ముక్తి అన్నది సాధ్యం. ప్రశ్నించుకొని జీవి కొట్టుకుపోతుంది, కాలంతో పాటు కొట్టుకుపోతుంది. ఈ కాలం ఎంతవరకు ఉంది? సర్లే ఎక్కడో కొట్టుకుపోయి ఒట్టు చేరుతుందిగా అనుకోడు కాదు. ఈ కాలం ఎంతవరకు ఉంది? అనంతం. ఈ అనంతమైన కాలంలో ఎక్కడెక్కడికో కొట్టుకుపోతూ ఉంటుంది తప్ప ఒడ్డుకు చేరే అవకాశం లేదు. కాబట్టి పరీక్షిత్ 7 రోజుల్లో మృత్యు వస్తుందంటే ఎంత మార్పు వచ్చిందో చూడండి. మరి మనకి ఎప్పుడు మృత్యు వస్తుందో తెలియదు, మరుక్షణం కూడా రావచ్చు. ఆయన కాబట్టి 7 రోజులని ప్రత్యేక చెప్పాడు. మనుషులకి ఏమైనా గ్యారంటీ ఉందా ఏంటి? ఇంత ఏమైనా గ్యారంటీ కట్టించి పంపించారా? ఏమన్నా మరుక్షణం కూడా రావచ్చు. మరి మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం? ఇది దిశానిర్దేశం. అంటే భగవంతుడు దయ వల్ల మీలో ఉన్నటువంటి నిజంగా మీ ఆత్మలన్నీ కూడా ఈ ప్రశ్న ఎక్కడో వేసుకుంటున్నాయి, ఎక్కడెక్కడో వేసుకున్నాయి, ఏ జన్మలో వేసుకున్నాయి, ఏ జన్మ తెలియదు. కానీ భాగవతం యొక్క జ్ఞానం మనకి ఇప్పుడు దొరికేలా భగవంతుడు అరేంజ్ చేశాడు. అనుకోకుండా మొదలుపెట్టాం కదమ్మా భాగవతం, పురుషోత్తమ మాసం మొదలుపెట్టాం. ఇది కూడా మీ యొక్క ఆత్మల యొక్క కోరిక, లేకపోతే దానికి అది జరిగే వ్యవహారం కాదు ఇది. కాబట్టి మీ మహిమ తెలుసుకోండి. తెలుసుకొని భగవంతుడు ఎందుకో నా చేత చెప్పిస్తున్నాడు ఇవన్నీ. సో ఈ మహిమ కూడా శ్రవణం జాగ్రత్తగా చేయండి, మననం చేయండి. మధ్యలో భయం అన్నది ఉండకూడదు, బెంగ అనేది ఉండకూడదు. చాలా భగవంతుడు మాత్రం దర్శించేలా మనకు ఉండాలంటే ఒక్కొక్క కథ తెలుసుకుని కొద్దీ మనలో ఉన్న 7 ఎలాగైతే మనం దుందుళి కథలో, దుందుకారుడి కథలో ఎలాగైతే ఒక్కొక్క కడుపు విరిగిపోయిందో ఆ రకంగా మనలో కూడా ఒక్కొక్క సంశయము, బెంగ, బాధ, ప్రశ్న, సంశయాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి సరిగ్గా శ్రవణం చేసినప్పుడు. అయితే సుఖదేవుడు వచ్చాడు అప్పుడే. ఈ అందరూ మునుడితో పాటు ఆయన అదృష్టం బాగుండి సుఖదేవుడు వచ్చాడు. సుఖదేవుడి సంగతి మనకి తెలుసు కదా, తర్వాత చెప్పుకుందాం, ఆయన కథ కూడా చెప్పుకుందాం. ఆ సుఖదేవుడు వచ్చి, ఆయనకి అప్పుడు వయసు అంతా 16 సంవత్సరాలు. ఎవరికి? సుఖదేవుడు. అటువంటి బాలుడు వచ్చి దివ్య ప్రకాశంతో ఉన్నాడు. దిగంబరంగా ఉన్నప్పటికీ కూడా చాలా దివ్యమైన ప్రకాశంతో ఉన్నాడు. ఆయన రాగానే అందరూ నిలబడి ఆయనకి సాష్టాంగ నమస్కారాలు చేసి ఆయనకి ఆసనం ఇచ్చి కూర్చోబెట్టారు. కూర్చొని నమస్కారం చేశాడు. పరీక్షిత్ సుఖదేవుని అడిగాడు ఈ ప్రశ్న. మహర్షి, సుఖమహర్షి, ఎవరికైతే మృత్యువు దగ్గరగా వచ్చేసిందో అటువంటి వ్యక్తి జీవితం సిద్ధి పొందాలంటే, జీవితం సిద్ధి పొందేలాగా విజయం సాధించాలంటే ఏం చేయాలి అని అడిగాడు. మృత్యువు ఆసన్నమైన వ్యక్తి, ఎంతో సమయం తన దగ్గర లేదని తెలిసిన వ్యక్తి, తన జీవితం సార్థకం అవ్వాలి అనే తపన తనలో అటు మొదలైతే, అప్పుడు మొదలైంది అనుకుందాం. పాపం అప్పటి వరకు లేదు కదా, తనకు కూడా లేదు, తన జీవితం ఏంటి సార్థకత అన్నది లేదు, ఈయన కూడా లేదు అనే కనుక ప్రశ్న ఉత్పన్నమైతే అటువంటి ఆరాటం, తపన తనలో వచ్చినట్లయితే
తను అప్పుడు ఏం చేస్తే అది సిద్ధిస్తుంది, తను ఏం చేస్తే అది సిద్ధిస్తుంది అని చెప్పాడు. అప్పుడు సుఖదేవుడు చెప్పాడు, నువ్వు ఎటువంటి చింత పెట్టుకోవద్దు, ఇంకా నీ దగ్గర 7 రోజులు ఉన్నాయి, అదృష్టవంతుడివి, నీకు డెడ్ లైన్ ఇచ్చారు, నీకు ఫలానా రోజు అని చెప్పేశారు, నీకు ఇబ్బందే లేదు. అంటే ఏంటి, ఆ రోజు అంటే 7 రోజులు గ్యారంటీగా ఉంటావుగా, సంతోషంగా ఆ 7 రోజులు గ్యారంటీగా, మధ్యలో నీకు ఏమో 7 రోజులు ఫస్ట్ రోజు ఎత్తిపోతాడు అదేం లేదు కదా నీకు, ఇది ఒక వరం, పక్కన నీకు వరమే, 7 రోజులు నీకు వరం ఉన్నాయి కదా. అయితే ఈ 7 రోజులు నువ్వేం చేస్తే నీ యొక్క జీవితం సార్థకత అవుతుందో నేను చెప్తాను అని చెప్తాడనమాట. చెప్పి ఒక శ్లోకంలో చెప్తాడు, వీలైతే శ్లోకం చదువుతాను, రాసుకుంటే నెంబర్ రాసుకోండి. 2వ స్కంధం 1వ అధ్యాయం 6వ శ్లోకం. యతావాన్ సాంఖ్యయోగాభ్యాం స్వధర్మ పరినిష్టయా జన్మలాభ పరః పుంసాం అంతే నారాయణ స్మృతి. 2వ స్కంధం 1వ అధ్యాయం 6వ శ్లోకం, ఇంటికెళ్ళి రాసుకోండి. అంతే నారాయణ స్మృతి, ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. నీకు సాంఖ్యత యోగం ద్వారా బతుకు, లేదు యోగ ధర్మాన్ని ఆచరిస్తూ బతుకు, సాధన చేయి, లేదా స్వధర్మాన్ని ఆచరిస్తూ సాధన చేయి. ఇవి ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఈ మనిషి దేహం యొక్క పరమ లాభం ఏమిటి, పరమ లక్ష్యం ఏమిటి అని అంటే అంతే నారాయణ స్మృతి. అంత్యకాలంలో అంత్య సమయంలో నారాయణుని స్మృతికి తెచ్చుకోగలగాలి. నారాయణ స్మృతి తెచ్చుకున్నట్లయితే భగవంతుణ్ణి చేరుకుంటావు. అటువంటి భక్తి చెయ్యాలి. అంటే నువ్వు మామూలు భక్తి కాదు. మామూలు భక్తి అంటే ఏంటి, ఇంద్రియాలతో చేసేది, శరీరంతో చేసేదని మామూలైన భక్తి. పరాభక్తి, పరాభక్తి అంటే ఆత్మసాత్, ఆత్మతో చేసేది, ఆత్మతో చేసే భక్తి. అదేమిటిది, భాగవత భక్తి, భాగవత ధర్మం. ఏమిటి భాగవత ధర్మం? ధర్మ జ్ఞాన, చెప్పండి, వైరాగ్య భక్తి, భక్తి జ్ఞాన వైరాగ్య ధర్మ, ఈ 4 కలిపిన దాన్ని భాగవత ధర్మం అంటారు. ఈ 4తో పాటు భగవంతుడి మహిమ తెలుసుకుంటూ ఆయన ఆశ్రయించాలి, ఆయన్ని ఆశ్రయించాలి. ఈ 5 నువ్వు చేసినట్టు ఆ మనసుని ఆత్మ కనుక పట్టించినట్టయితే, బాగా మసాలా పెట్టినట్టు ఇవన్నీ కొన్ని ఆత్మకి పట్టించినట్లయితే నువ్వు భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకుంటావు, నీ జీవితం యొక్క పరమ లక్ష్యాన్ని సాధిస్తావు. ఆ రకంగానే సార్థకత పూర్ణత్వం నీకు అనుభూతి వస్తుంది తప్ప శూన్యత్వం పోతుంది. ఆ రకంగానే శూన్యాన్ని పోతుంది తప్ప మిగతా ఈ సాధనల వలన నీలో శూన్యత్వం అన్నది పోదు. నారాయణుని ఆశ్రయించాలి. ఫస్ట్ సాంఖ్యం ద్వారా కావచ్చు, యోగం ద్వారా కావచ్చు, స్వధర్మాన్ని ఆచరిస్తూ కావచ్చు, వైరాగ్యం ద్వారా కావచ్చు, ఇవన్నిటి ద్వారా నీకు నువ్వేం తెలుసుకుంటావు, ఆత్మనే తెలుసుకుంటావు. సో నేను ఆత్మగాని జీవించడం తెలుసుకుంటావు. ఈ శరీరం అయితే నేను కాదు, నేనైతే ఆత్మనే అనేటువంటి ఒక విశ్వాసాన్ని దృఢపరచుకోవడం కోసం ఇవన్నీ చేస్తావు, సంతోషం. కానీ దానివల్ల నీకు పరమలక్ష్యం సిద్ధించదు. పరమలక్ష్యం అంటే ఏంటి, లోన పూర్ణత్వం దొరకదు. వెళ్ళిపోయేటప్పుడు కూడా ఇంకా శూన్యత్వమే ఉంటుంది. అంటే దాన్ని లోన ఏదో ఖాళీ పని అంటారు, దాన్ని ఖాళీగా ఉన్నట్టే అనిపిస్తుంది తప్ప పూర్ణంగా హాయిగా చక్కగా తన జీవితాన్ని శరీరాన్ని వదిలే ఒక పరిస్థితి ఉండదు. ఆ అనుభూతి మనకి కలగదు. ఎప్పుడు కలుగుతుంది, భగవంతుడిని ఆశ్రయించాలి, ఈ రకంగా ఆలోచించాలి. అంటే ఏంటనమాట, నేను బ్రహ్మ అంటే నేను ఆత్మని అని అది రావాలి. ఈ బ్రాహ్మీ స్థితిలో సంసారం మీద విరక్తి అన్నది రావాలి. తర్వాత భగవంతుడి యొక్క చరిత్రల్ని వినాలి, పరమాత్మ చరిత్రలను మాత్రమే వినాలి. మనం ఏం చేస్తాం, తెల్లాలేసి రాత్రి పడుకునేంత వరకు రాజకీయ నాయకుల చరిత్రలు, సినిమా యాక్టర్ల చరిత్రలు, ఇంకా లేకపోతే అత్తాకోడల గోల్లో ఆ గోల్లో ఈ గోల్లో అక్కడక్కడ పడే రీల్స్ వస్తుంటాయి, ఆ చరిత్రలు ఇవి వింటూ చదువుతూ ఉంటాం, అంతే కదమ్మా. వీటి వలన మనకు వచ్చేది ఏమిటి,
ఏమీ లేదు, నష్టం తప్ప లాభం అన్నది లేదు. మరి ఎవరి చరిత్ర వినమంటున్నాడు ఈయన? లేదండి నేను యోగా చేస్తానండి, చాలా ధర్మంగా బతుకుతానండి, నేను అసలు వెల్లుల్లిపాయ తినండి, చాలా నిష్ఠగా ఉంటానండి, అన్నీ చేస్తానండి అంటే అది దానివల్ల మనకి ఏమీ పూర్ణత్వం సిద్ధించదు. నువ్వు వినేది అన్నీ చూసేవన్నీ కూడా ఎవరి గురించి వినాలి, ఏవి చూడాలి? పరమాత్మ యొక్క లీలలన్నీ వినాలి. ఎవరు? ప్రకట పరమాత్మ యొక్క, ఎవరైతే భూమిపైన అప్పుడు నడయాడుతున్నారో వారి యొక్క లీలలు కనుక నువ్వు వారి చరిత్రలు కనుక మీరు చదివినట్లయితే, ఆ చరిత్రలో నీ మనసును లగ్నం చేసినట్లయితే అప్పుడు మాత్రమే నీకు ఆ పరిపూర్ణత్వం అన్నది సిద్ధిస్తుంది. కాబట్టి నువ్వు భగవంతుడి యొక్క లీలా చరిత్ర విశేషాలని చాలా ఆసక్తి దీనిపైనే ఉండాలి, ఆసక్తితో వినడం, అధ్యయనం చెయ్యి అని చెప్తాడనమాట. దానికి చెప్తాడనమాట. అంటే ఏంటనమాట, ఇక్కడ మీరు గమనిస్తే ఏం జరుగుతుందంటే, మహాచక్రవర్తి కదమ్మా ఆయన పరీక్షిత్తు, తను శాపగ్రస్తుడని తెలిసింది కదా. తెలిసిన తర్వాత ఆయన ఏం చేయొచ్చు? తన రాజాధికారాన్ని వాడచ్చు కదా, వాడి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు కదా. శృంగి దగ్గరికి వెళ్ళి, నిన్ను ఏంటి నా శపించావంటే ఏంటి, నీ పని చెప్తాను, మా శపం విరమించుకుంటావో లేదా అని ఏదో నా కాళ్ళు పట్టుకునో బ్రతిమలాడో బామాలో లేకపోతే ఏదో చేసుకోవచ్చు కదా. కానీ ఆయన అవకాశంగా తీసుకున్నాడు. ఇప్పుడు కదా నాకు పరిపూర్ణత వచ్చే అవకాశం దొరికింది, ఎన్నాళ్ళు ఈ శరీరంతో ఇంకా నేను చేసేది, నా జీవితానికి పరిపూర్ణత సిద్ధించే అవకాశంగా ఆయన మార్చుకున్నాడు. కానీ మామూలు మనిషిలాగా ఆయన వ్యవహరించలేదు. ఇది మనం తెలుసుకోవాలి. మనకి సత్సంగం దొరికింది అంటే అది మనలో పరిపూర్ణత సిద్ధించడం కోసం భగవంతుడు చేసినటువంటి ఏర్పాటు. ఇక్కడ మనకి ఎంత ఏర్పాటు చేశాడంటే పరమాత్మ సుఖమర్షిని ఏర్పాటు చేశాడు. ఎవరికి? పరీక్షిత్తుకి. మనకి ఇటువంటి ఏర్పాటు చేశాడు. ఒక చిన్న గురువుని ఇచ్చి ఆయన ద్వారా భాగవతాన్ని మనకి చెప్పించేటువంటి సద్భాగ్యాన్ని భగవంతుడు మనకు కల్పించాడు. అంటే మనలో ఈ ఆత్మభావన పెరగడం కోసం పరమాత్మ యొక్క లీలా చరిత్రలను వింటూ మనం కూడా పరీక్షిత్తు పొందినటువంటి పరిపూర్ణత్వాన్ని సిద్ధింపజేసుకోవడానికి మనం ఉత్సుకులమై ఉండాలి, ఆసక్తితో ఉండాలి, అమిత ఉత్సాహంతో ఉండాలి. ఒక్కొక్క కథ వింటున్న కొద్దీ మనకు ఒక్కొక్క కడుపు విరిగిపోయినట్టుగా మనలో ఆత్మ ప్రకాశం అలా 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 పెరుగుతూ ఉండాలి. పెరుగుతూ ఉంటుందని నాకు నమ్మకం. ఎందుకంటే పరమాత్మ మనల్ని ఎప్పుడో కరుణించాడు. ఇది ఇప్పుడు మొదలుపెట్టినటువంటి యాత్ర కాదు. ఆయనకి ఒక వారం అయితే మనకి 2 సంవత్సరాలు పెట్టి నడుస్తూ ఉంది. మనకి అంత సాధన కొనసాగుతూనే ఉంది. కానీ మీరు పట్టు వదలకుండా, స్ప్రింగ్ చెప్పా కదా, స్ప్రింగ్ లాగి మళ్ళీ వదిలేశారంటే మళ్ళీ మామూలు అయిపోతుంది. అట్లాగే పట్టుకొని మళ్ళీ కొంచెం స్ట్రెచ్ చేయండి. కాబట్టి సత్సంగాన్ని వదిలారు అంటే ఒక్కసారి 100 అంతస్తు పడిపోయినట్టు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం ఇంక అందుతుంది, ఇంకాసేపులో అందుతుంది అనుకున్నప్పుడు కింద పడిపోతే ఏమవుతుంది? ఇక మనం చెప్పలేం. కాబట్టి జాగ్రత్తగా పదిలపరుచుకోండి. పదిలపరుచుకోవడం అంటే తెలుసు కదా, ఈ యొక్క సత్సంగాన్ని కాపాడుకుంటూ దాన్ని పెంచండి. మీలో దాన్ని బాగా జీర్ణించుకున్న కొద్దీ ఆ ప్రకాశం వస్తూ ఉంటుందమ్మా. ఆ పరమాత్మకి అటువంటి మీ అందరికీ చెప్తారు కదా, హనుమాన్ చాలీసాలో చెప్తారు కదా, ఏమిటది? బలబుద్ధి విద్యాదేహు మోహి అరహు కలేష వికార్. సంతోషం అమ్మ. ఇక్కడ ప్రార్థన చేయండి. అదే మంగళ సేంద్రియ